ఇప్పుడైతే చూపెడుతున్నాను గైస్, చూసుకోరు. పైన ఏమో మొత్తం గోల్డ్ ఉంది, పైన ముక్కు పైన ఏమో ఇది ఉంది, రెడ్ ఉంది. చెవులకైతే రెడ్ ఉంది, మొత్తం ఫుల్. మిడిల్ అయితే మంచిగా వేసారు ఈసారి పెయింటింగ్. ఇక్కడ కింద ఏమో మంచిగా ఉంది, కూర్చొని ఉంది గణేశుడు. గైస్ ఇదైతే పగిడి గణేశుడు. ఇది వెనకాల దేవుళ్ళు ఉన్నాయి మొత్తము. అక్కడ దిక్కేమో రాముడు ఉండు. చాలా అంటే చాలా. దీనికి పగిడి అయితే అదైతే రాదు, పగిడి అయితే రాదు. దీనికి వచ్చింది చూడు, దీనికి రాలే గైస్. ఇదైతే గణేశుడు అయితే కూర్చొని ఉంది, కింద ఏమో టైగర్ ఉంది. ఇంకో మొత్తం ఒకసారి అయితే చూపెట్టి. వెనకాల ఆవు ఉంది, వెనకాలేమో దేవుని ఫోటో ఉంది, దత్తాత్రేయుది. మంచిగా ఉంది, కాలు కూర్చొని ఉంది. కింద లాయన్ ఉంది, చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇది టైగర్లు అయితే ఉన్నాయి. బ్లూ కలర్ పెయింటింగ్ అయితే వేసారు దీనికి. ఇది గణేశుడు 9 ఫీట్ నుంచి 10 ఫీట్ల కాడికి ఉంటుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంకా సేమ్ ప్యాటర్న్ ఇది ఒకసారి ఇప్పుడు సార్. ఇదైతే చెప్పదు. ఇది ఈ గణేశునికి అయితే మొత్తం చేసి పెట్టేసారు, పంచాగించ మొత్తం మంచిగా ఉంది. ఖాళీ ఏంటంటే తీసుకొని వెళ్ళి బుకింగ్ అయితే చేసుకోవాలి. ఇది చూపెట్టి సార్, ఇది అయిపోయింది పంచాగించ. ఏం పెండింగ్ ఏం లేవు, ఖాళీ బుకింగ్ అయితే వచ్చి చేసుకోవాలి. ఖాళీ మీరు మంచిగా చేసి పెట్టారు. నేను వచ్చినాక 3 సార్లు ఈ షర్ట్కి వచ్చేది 3 టైమ్స్ అయింది. అయితే ఇంకా మాత అయితే ఉంది, దుర్గామాత. గణేశుడు ఏమో 4 నుంచి 5 ఫీట్లో ఉంది. 2 లయన్ అయితే ఉంది. ఈ గణేశుడు ఏమో 5 ఫీట్ నుంచి 6 ఫీట్ల కాడ ఉంటుంది. కాలుకి కూర్చొని ఉంది, మొత్తం ఏం లేదు పెయింటింగ్ అయితే. కాలు తీసుకొని వెళ్ళాలి, పెట్టుకోవాలి, కాలు పూజలు అయితే చేసుకోవాలి. ఇదేమో వుడ్ వర్క్ కాదు, ఇది ఖాళీ బట్ట వర్క్ చేసారు. రైట్ అయితే ఉంది కింద. ఇది చూపెట్టాయి పంచ అంటారుగా, ఇది పంచ అనేదేమో పంచ కాదు, కానీ 5 ఫీట్ల నుంచి 6 ఫీట్ కాడకు ఉంటుంది గణేశుడు. ఇట్రా సార్. ఇప్పుడైతే ఒక గణేశుని అయితే మంచిగా గణేశుని అయితే నేను చూపెడతాను. 4 ఫీట్ల నుంచి 5 ఫీట్ ఇది మొత్తం ఫుల్ గోల్డ్, అంటే గోల్డ్. ఇది మొత్తం గోల్డ్ అయితే. కింద ఏమో ఖాళీ ప్రింటింగ్ చేసారు, కింద మొత్తం గోల్డ్. ఇది మొత్తం ఇక్కడ చూపెడు సార్. కళ్ళు అయితే హైలైట్ చేసారు. గణేశుడు ఏమో పగిడి గణేశుడు. ఇది 4 నుంచి 5 ఫీట్ కాడికి ఉంటుంది. లుక్ అనిపిస్తుంది, లుక్ అంటే చాలా బాగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచిగా ఉంది. కాలు కూర్చొని ఉంది గణేశుడు. ఇది చెప్పేసి ప్యాటర్న్. ఇది ఏంది, కాలు కూర్చొని ఉంది, 2 మెత్తలు ఉన్నాయి. ఖాళీ అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ 5 ఫీట్ల గణేశుడు. ఇది మంచిగా ఉంది, సోలాపూర్. ఇది మొత్తం బొంబాయి గణేశుడు. ఇది పంచ అంతా అయిపోయింది. నేను చెప్పినాగా 3 సార్లు వచ్చినా అని. 3 టైమ్కి అయితే వచ్చినా నేను. ఆ రోజు కాలే పంచది, ఈ రోజు అయిపోయింది మొత్తం పంచది. మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ గణేశుడు అయితే, ఈ గణేశునికి అయితే ఒక్కటైతే హైలైట్ ఉంది. ఖాళీ డ్రెస్సింగ్ అయితే వేసింది ఖాళీ అని చెప్పాడు సార్. బొంబాయి స్టైల్ మొత్తం. ఇది పంచ గించ మొత్తం వుడ్ వర్క్ లాగా చేసి పెట్టేసారు. ఇంకా ఏం బ్యాక్గ్రౌండ్ అయితే రాదు. ఏంటంటే ఇంకా ఖాళీ మంచిగా చేసారు. ఇదే 5 ఫీట్ బొంబాయి స్టైల్. ఇది పంచ గించ అయితే ఓకే. నేను వచ్చినా కదా 3వ సారి ఇది. నేను అందుకే మీకు ఒకసారి అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చినా నేను. ఇది చెప్పండి సార్, బొంబాయి స్టైల్ సేమ్ 5 ఫీట్ ఇది గణేశుడు. మొత్తం పంచాగించి అయితే రైట్ అయిపోయింది. మంచిగా ఉంది. ఇది కాదు, అది
బొంబాయి స్టైల్ ఇది. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, పంచాయతీ కట్టేసారు, మొత్తం మంచిగా చేసి పెట్టేశారు. బుకింగ్ అయితే చేసుకోరు. అడవి సేమ్ ప్యాటర్న్ ఒకటే, కలర్ డిఫరెంట్. దీనికి 6 చేతులు ఉన్నాయి, దీనికి 4 చేతులు ఉన్నాయి. ఇదేమో కాలు కూర్చొని మూర్తి. గణేశుడు అయితే ఖాళీ కూర్చొని సార్ ఇది ఆడ అక్కడ బొంబాయి స్టైల్ ఇది. 4 చేతులు ఉన్నాయి దీనికి. ఒక గణేశునిలోకి అయితే 6 చేతులు ఉంటాయి. పంచా కట్టేసారు దీన్ని మొత్తం. పంచా ఇది ముంబై స్టైలే. వాళ్ళు కూర్చున్న ఉండు. ఇదంతా ఉడు వర్క్ అంటే ఇది బట్టది ఇది మొత్తం. ఇంకా ఇది పికాక్ ఉంది. ఈ 2 ప్యాటర్న్ చేసి పెట్టారు. ఇది ఖాళీ డ్రెస్ వేసి పెట్టేశారు. ఏం లేదు, నేను మొన్న వచ్చినాం కదా, ఇదే డ్రెస్ చేస్తారు. ఇంకా ఉన్నాయి, కొన్ని అయితే అయినాయి, కొన్ని కాలే, మొత్తం అయితే అయిపోయినాయి. ఒకసారి గణేశుడు చెప్పట్టుగా వెనకాల బ్యాక్గ్రౌండ్ చేశారు, మంచిగా ఉంది. వెనకాల ఎలిఫెంట్లు ఉన్నాయి, 2 ర్యాట్లు అయితే ఉన్నాయి. చెప్పదు ఇది. ఈ గణేశుడు అయితే మార్మల్ గణేశుడు ఇది, మొత్తం ఆయిల్ బోన్ పెయింటింగ్ మొత్తం ఇది. అనే దీనికేమో బ్యాక్గ్రౌండ్ రాదా అంటది. మంచిగా ఉంది ఈసారి గణేశుడు. బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ మీకైతే చూపెట్టినాగా, ఇది లాస్ట్ పెట్టేశారు కాదు బ్యాక్గ్రౌండ్. ఇది ఉన్నది దీనికి ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఇంకా ఉంది. గణేశుడు 6 ఫీట్లది ఇది. దీనికి పంచాయతీ వస్తుంది. ఇంకా ఈడైతే పంచాయతీ ఇంకా మెటీరియల్ అయితే మెలిగింది, ఇంకా చేయాలి. దీనికి ఇంకా చేయాలి అంట. పెయింటింగ్ అయితే ఏం లేవు, 2-3 దీనికైతే అయిపోయింది మొత్తం పంచ. బొంబాయి స్టైల్ ఇది. బొంబాయి స్టైల్లో 4 చేతులు ఉన్నాయి. ఒకదానికి 6 ఉంటాయి, ఒకదానికి 2 ఉంటాయి, దీనికి 4 ఉన్నాయి. మొత్తం అయిపోయింది. బట్ట పని అయితే అయిపోయింది మొత్తం. బొంబాయి స్టైల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇది బొంబాయి స్టైల్ ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. ఇదైతే సేమ్ 8 ఫీట్ల గణేశుడు కాలు కూర్చొని ఉంది. బొంబాయి స్టైల్ ఇది మొత్తం మంచిగా ఉంది. చెప్తున్నాం కదా, నేనైతే 3 సార్లు వచ్చినాను, దీంతో 3 సార్లు అన్నది అవుతాను మాట్లాడి. అడ్రస్ ఇదేమో ఇంకా దేవుళ్ళ ఫోటోలు అయితే ఉన్నాయి. కాలు కూర్చొని 10 ఫీట్లే ఇది. 10 నుంచి 9 ఫీట్లో ఉంటుంది గణేశుడు. ఇది ఉయ్యాల గణేశుడు. ఇది ఉయ్యాలని ఉంటాడు. మూర్తిలో ఉయ్యాల ఇది ఈ గణేశుడు 9 నుంచి 12 ఫీట్లు ఉంటాయంట గణేశుడు. ఇంకానేమో బ్యాక్గ్రౌండ్ మంచిగానే చేశారు. ఏంటంటే ఇది మంచిగా ఇది మొత్తం అయిపోయింది కదా. మనం ఇక్కడ రాక ఇక్కడ అయిపోయింది. బొంబాయి స్టైల్ ఇది 7 ఫీట్లో ఉంటుంది గణేశుడు. 7 నుంచి 8 ఫీట్లు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఏమో చిన్న గణేశుని ఫోటోలు ఉన్నాయి. గణేశుని ఫోటో, ఓం ఉంది, అన్నీ దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. ఒకసారి ముంబై స్టైల్ ఇది మొత్తం నేను చెప్తాను కదా ఫస్ట్లా ఏంది బ్యాక్గ్రౌండ్ ఆడబెట్టిరు. ఇంకా ఉన్నాయి, దీనికి 4-5 వస్తాయి బ్యాక్గ్రౌండ్లో ఆడబెట్టినాయి. బొంబాయి స్టైల్ ఇది 8 ఫీట్లు. గణేశుడు ఏమో 6 ఫీట్లు ఉంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమో 9 ఫీట్లు ఉంటుంది. ఇది
బొంబాయి స్టైల్ ఇది 4 నుంచి 5 ఫీట్ గణేశుడు రెడ్ కలర్ ఉంది ఇది ఇదేమో మొత్తం చూస్తేనే అలాగా ఇది చేసిరు చేతన్ చేపించారు బట్ట కాదు ఇది కాలేజ్ స్టిక్కరింగ్ ఇదంతా డిజైన్ అన్న డిజైనింగ్ మంచిగా వేసారు వీడియో చెప్పండి సార్ మొత్తం మంచిగా వేసారు చోలబీ వేసారు ఇది దీన్ని ఏమంటారు దీన్ని కాళ్ళకి చూడు కాళ్ళకి మంచిగా వేసారు ఇది కృష్ణ గణేశుడు ఇది చూసి హైలైట్ అనిపిస్తుంది ఒకసారి అయితే మీకైతే పెడతాను కృష్ణుడు అంటే తెలిసి ఆడ ఇంకొకటి వస్తుంది లాస్ట్కి ఇస్తారు వాళ్ళని వచ్చి మీకు కంపల్సరీ వచ్చి ఇటుకి రాండి బుకింగ్ అయితే చేసుకొని వెళ్ళిపోరు గణేశుడికి అయితే వీడియో అయితే అయిపోయింది ప్లీజ్ సపోర్ట్ మీరే చేయాలా ప్లీజ్ లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ అయితే పెట్టారు మీరు ఏ నుంచి చూస్తారు చెప్పారు మేము అక్కడికి వచ్చి మేము వీడియో అయితే మేము కంపల్సరీ అయితే తీస్తాను నేను వీడియో అది ఎంత దూరం అని ఉండని అక్కడికి వచ్చి మేము ఒక వీడియో అన్నా మేము తీసి పెడతాం మేము ఒక వీడియో ఏ ఊరు నుంచి ఏ ఊరికన్నా కానీ నేనైతే కంపల్సరీ వస్తాను మీరు నాకు సపోర్ట్ చేశారంటే నేను వస్తాను మీకు సపోర్ట్ చేయడానికి కొద్దిగా లైక్ చేయరు షేర్ చేయరు వీడియో అందరికి షేర్ అయితే చేయరు వీడియో ఫుల్ వీడియో అయితే చూడండి ప్లీజ్ గాయస్ బాయ్